నిధులతో కానీ లేదా మనకు లభించినటువంటి అవకాశాలలో కానీ ఎప్పుడైనా సరే తేడాలు వచ్చి కనిపించినట్లయితే ఈ పరిసారకం అనేటటువంటి కథలు వచ్చి పెట్టుకోండి. ఐరూష అంటే ఇరూషాయ పత్నం ఐరూష. ఇరూష అనేటటువంటి ఆవిడ యొక్క కుమారుడు అనమాట ఐరూషుడు. ఇరుషుడి యొక్క కుమారుడు ఐరూషుడు అనమాట. ఆ ఐరూష కమష అనేటటువంటి కథ ద్వారా మనకి లభించిన పాఠాలన్నింటినీ కూడా మన నిజ జీవితంలో అందించుకోవాలి. ఎప్పుడైనా మనకి కష్టమైనటువంటి ఒక పరిస్థితి వచ్చినట్లయితే దాంట్లో మన యొక్క సత్తాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించాలి. అర్హతని పొందాలి తప్పితే మొట్టమొదటి కోరిక ఉండకూడదు. డిజర్వ్ బట్ డోంట్ డిజైర్. నీకు అర్హత కలగాలని అనుకోవాలి తప్పితే మొట్టమొదటి స్థానం కావాలని కోరిక ఉండకూడదు. తర్వాత యోగ్యుడైన వ్యక్తి కనిపిస్తే అతనికి సముచితంగా గుర్తించడం మనం అలవాటు చేసుకోవాలి. నాలుగవది, ఒకవేళ ఒకప్పుడు మనల్ని పక్కన పెట్టినా కూడా మళ్ళీ పిలిచినప్పుడు మనం అందరం కూడా తప్పనిసరిగా ఆ పరిస్థితికి అనుగుణంగా మనం వ్యవహరించాలి తప్ప మనం అభిమానంతోనూ దురభిమానంతోనూ ఆ పనిని మనం చేయమనో లేదా సరిగ్గా చేయకూడదు. ఐదవది, మనకి పెద్దలు ఏదైనా సరే కొన్ని వ్యతిక్రమాలు చేసినట్లయితే అది మన మంచి కోసమే అని మనం అందరం కూడా భావించాలి. ఇటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం దీని ద్వారా మనం పొందుతూ ఉంటాం. తర్వాత ఇందాక చెప్పేసానండి, మనం ఏదైనా ఒక సంఘటనని పరిశీలించినప్పుడు మన యొక్క దృష్టికోణం అంటే మనకుండే పూర్వ సంస్కారం ద్వారా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మా చిన్నపిల్లాడు ఉన్నాడు, మా మనవాడు, ఏదో ఒక మంచి బొమ్మ వచ్చిందనుకోండి, దాంట్లో కారు బొమ్మ చూసి ఇదే కారు అడుగుతాడు. మనమేం చూస్తాం, ఒక స్వామిజీ వచ్చారు, దిగుతున్నారు, 7 గంటల 15 నిమిషాలు కానీ చూస్తాం. స్వామిజీ ఏ కారులో వచ్చారో వాడు చూస్తూ ఉంటాడు. మరి కొంతమంది ఏం చూస్తూ ఉంటారు, ఎవరు స్వామిని రిసీవ్ చేసుకుంటారో చూస్తారు. మరి కొంతమంది ఆ వెనకాల వచ్చేటటువంటి ఎన్ని గంటలకు బయలుదేరుతారో ఆలోచిస్తూ ఉంటారు. అంటే ప్రతివాడు కూడా తన యొక్క దృష్టి ద్వారా చూస్తూ ఉంటాడు. మరి కొంతమంది ఇదే విషయాన్ని వచ్చేటప్పటికీ వాళ్ళు నెగిటివ్గా కూడా దీన్ని ఒక విమర్శాత్మకంగా చూస్తూ దీన్ని నిందించేటటువంటి దృష్టికోణంలో చూస్తారు. కొంతమంది నిందిస్తారు, కొంతమంది అభినందిస్తారు, కొంతమంది హర్షిస్తారు. మరి మనం ఎలా ఉండాలి అంటే సమత్వ దృష్టితో ఉండాలి. ఎందుకంటే మనం ఈ యూనిఫామ్ వేసుకున్నాం, సమవస్త్రాలు వేసుకున్నాం అంటే స్వామీజీ ఎలా ప్రవర్తిస్తారో మనం కూడా దాదాపుగా అలాగే ప్రవర్తించాలి. ఏ విషయంలో గడ్డాలు విషయాలు కాదు, లేదా కాషాయాలు కట్టుకుని కాదు. సమత్వం ద్వారా స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితభీకి ప్రభాషిత హిమాసీతం వ్రజేత కిం అని భగవద్గీతలో చాలా చక్కటి ప్రశ్న వేశాడు. ఎవరికి చాలా గొప్పవాడు స్థితప్రజ్ఞలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి. పబ్లిక్ లైఫ్లో మనందరికీ తప్పది. ఒకే ఘటనని వాళ్ళ యొక్క దృష్టికోణంతోనూ వాళ్ళ యొక్క ఫిల్టర్ ద్వారా వాళ్ళు చూస్తూ ఉంటారు. నువ్వు మంచిది చేసినా కూడా నేను విమర్శించదామనుకుంటారు, లేదా చెడు చేసినా కూడా ఏదో రకంగా విమర్శిద్దామనుకుంటూ ఉంటారు. కాబట్టి మన యొక్క స్వావలంబన, మన యొక్క స్థితప్రజ్ఞతను మనం కోల్పోకూడదు. దానికి యస్మాన్నోద్విజితే అంటే ఉద్వేగాన్ని లేకుండా మనం ఎంతవరకు అయితే ఉండగలుగుతామో అంతవరకు కూడా మనం స్వామీజీ యొక్క స్వచ్ఛమైనటువంటి శిష్యులమో అనుకోవచ్చు. ఉద్వేగం అంటే విపరీతమైన ఎగ్జైట్మెంట్, ఒక ఆనందం కానీ లేదా ఒక దుఃఖం కానీ రెండు వచ్చినా కూడా వాటిని తట్టుకోలేకపోవడం. అటువంటి పరిస్థితులు మనకు వచ్చినట్లయితే మనకి ఎక్కడో ఒక చోట తప్పదు. అంటే మనందరం మనుషులమే కాబట్టి ఎప్పుడో సమతోలనం కోల్పోతాం. కానీ వీలైనంత వరకు కూడా మన యొక్క బ్యాలెన్స్, మన యొక్క సమతోలనం కోల్పోకుండా ఉండడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. అటువంటి ఒక సందేశాన్ని కూడా మనం ఈ వేదంలో చెప్పినటువంటి పరిసారకమైనటువంటి ఆఖ్యానం వల్ల మనం స్వీకరించవచ్చు. ఇక చెప్పవలసిన విషయాలు కూడా అయితే మంగళ మహత్ స్వస్తి ప్రజాభ్య.